ఫలక్నుమా దాస్ హీరో అండ్ డైరెక్టర్ విశ్వక్ సేన్. హాయ్ విశ్వక్. నమస్తే సార్. ఓకే, అంటే డైరెక్ట్ టాపిక్ వచ్చేద్దాం. ఇంకా ఇంటర్వ్యూలు రెగ్యులర్ క్వశ్చన్స్ పక్కన పెట్టేసి ఏంటి ఎందుకు ఈ లొల్లేంటి, పంచాయతీలు ఏంది ఇది అంటే ఒక కొత్త హీరో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు నువ్వు. అంటే ఏంటంటే నాకు తెలిసి నీ గురించి నాకు తెలుసు, హౌ సెన్సిబుల్ యు ఆర్ అనేది నాకు తెలుసు. అంటే ఒక ఆవేశపరుడు ఎప్పుడు నాకు తెలిసి లోపల చాలా సున్నితంగా ఉంటాడు, అది కూడా నాకు తెలుసు. ప్రతి ఆవేశపరుడు లోపల చాలా సున్నితంగా ఉంటాడు. నువ్వు ఎంత కేరింగో కూడా నాకు తెలుసు. బట్ ఎందుకంటే పబ్లిక్ తీసుకునేది ఏదైతే కనబడుద్దో అదే తీసుకుంటారు, ఏ ప్రేక్షకుడైనా ఏ మనిషి అయినా. బట్ ఎందుకు ఇప్పుడు ఎదుగుతున్నవాడికి ఎందుకు ఇంత? సార్ కావాలని పెట్టుకోరు కదా సార్ ఇవన్నీ. నాకు సరదాగా అంటే నా పర్మిషన్ లేకుండా నా చేతిలో లేకుండా కొన్ని జరుగుతాయి. దాని మీద వేరే మనుషుల పని ఉంటుంది దాంట్లో. అంటే వాళ్ళు అంటే పగడబందీగా చేసిరని చెప్పాలా, మరి ప్రత్యేకంగా పని కట్టుకొని చేసిరని చెప్పాలా తెలియదు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ దిస్, సో దే వాంటెడ్లీ డిడ్. అంటే పని కట్టుకొని, కొంతమంది అయితే థియేటర్ కాడికి వచ్చి పని కట్టుకొని, అంటే సినిమా బాగాలేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇట్లా మనం కొన్ని రివ్యూస్ చదువుతాం, చెప్పి వెళ్ళిపోతారు మైక్లో. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం కాదు సార్. ఈ సిస్టము ఫ్రీగా ఒక థియేటర్ బయటికి నడుచుకుంటూ వచ్చి జడ్జ్ చేసి వెళ్ళిపోతాడు సినిమాని. దట్స్ ఓకే, అది అన్ని సినిమాలకు చూస్తాము. నా సినిమాకి ఏమనిపించిందంటే, మరి ఇది దాన్ని ఎట్లా ఫీల్ అయ్యారో నాకు తెలియదు. పని కట్టుకుని బాగాలేదు, సినిమా బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు అంటే కొన్ని బ్యాచ్లు వచ్చినాయి. మనం మైక్లో దీన్ని చెప్పాలి, ఎవ్వరు రావద్దు థియేటర్కి, అట్లా చెప్పాలి అని చెప్దామని వచ్చి చెప్పారు. అది అర్థమైపోయింది. నేను ప్రివ్యూ ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్పారు సార్. ఇవన్నీ చెప్పినా కూడా ఈరోజు సినిమా బాగా ఆడుతుంది, లైక్ సినిమా బాగుంది, బాగా ఆడుతుంది, హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. మండే రోజు కూడా మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ అవుతున్నాయి, ఇందాక కలెక్షన్ రిపోర్ట్ చూస్తే కూడా. సో ఆఫ్టర్ ఇప్పుడు ఇంత నెగిటివిటీ జరుగుతుంది, మనం ఇంత మాట్లాడుతున్నాం, నాకు తెలియదు దీన్ని ఎంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, ఎంతమంది నెగిటివ్గా తీసుకుంటారు కూడా నాకు తెలియదు ఇంకా. కానీ సినిమా ఆడుతుంది. ఆడకపోతే నిజంగా అప్పుడు బిలీవ్ చేసేటోండి, అరే ఎంత హానెస్ట్గా ఉన్నా కూడా సిచ్యువేషన్స్ మనకి అనుకూలియవరా అబ్బాయి, మనం హానెస్ట్గా ఉండి వేస్ట్ అని చెప్పి అనేటోండి. ఈరోజు నన్ను నిజంగా బతికిస్తుంది ఆ హానెస్ట్గా తీసిన సినిమా పని చూసుకుంటుంది, బయట ఎంత గోల నడిచినా కూడా. అండ్ ఇంకోటి అన్నను, అంటే నేను అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు సడన్గా నేను ఇట్లా ఫోన్ చూసుకోగానే పోస్టర్లు జింపేసారు. అది 2 years నుండి. అంటే మీరు నన్ను ఒక్కడిని లాగట్లేరు, దీని వెనక నేను చాలామంది నాతో పాటు పైకి వస్తారు అనుకున్నా. ఒక 80 మంది కొత్త ఆర్టిస్టులు, దాంట్లో ఒక 15 మంది మేజర్ కొత్త యాక్టర్లు. ఇప్పుడు నాకు మంచిగా అనిపించేది ఏంటంటే, నేను 3వ రోజు నా సినిమాలో మెయిన్ క్యారెక్టర్లు వేసిన వాళ్ళు పొద్దున ఫోన్ చేసి, అరే నా లైవ్ అవుతుంది, టీవీ అయింది, అందరూ వస్తారు, ప్రెస్ తోడు లెక్కుంటారు రారా అంటే, అరే నేను ఒక్కసారి ఆఫీస్కి పోయి వస్తారా, నాకు ఈ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది అన్నారు. చాలా పెద్ద బ్యానర్, పెద్ద ఆఫీస్ అది. ఓకే, కానీ వస్తాలే, వాళ్ళకి కొంచెం లేట్ అయినాక వస్తా అంటే, నువ్వు ఫస్ట్ ఆడికి వెళ్ళిపోను, నాది నేను చూసుకుంటా కానీ ఫస్ట్ వెళ్ళిపో, నువ్వు రోజులకు ఖాళీ ఉన్నావేమో అని చెప్పి పిలిచిన అన్న. సో దట్ మేక్స్ యూ మోర్ హ్యాపీ దెన్ మనీ. అవును. అండ్ సినిమా తీసింది కూడా డబ్బులు సంపాదిద్దామని కాదు. అండ్ మనం ఈ డబ్బుల గురించి ఎప్పుడు మాట్లాడతామంటే, టు స్కేల్ ద సక్సెస్, మనం ఎంత వరకు గెలిచినాం అన్నది మెజర్ చేయడానికి ఇది డబ్బులు అనేది. కానీ వాట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ అంటే, ఇప్పుడు ఇంతమంది టెక్నీషియన్లు మా దాంట్లో, మా ఎడిటరు, మా మ్యూజిక్ డైరెక్టర్ తప్ప అందరం కొత్త వాళ్ళమే. అందరం ఫస్ట్ ఫీచర్ ఫిలిం, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ, రైటింగ్ డిపార్ట్మెంట్ లేదు, మొత్తం నేనే రాసుకున్న సినిమా. సో అంత చేసి మనము ఎవడో ఫ్రీగా, అంటే ఈజీగా సార్, మనిషి ఎదురుగా వచ్చి కొట్లాడడం చాలా కష్టం. ఫేస్ టు ఫేస్ వచ్చి, అరే నువ్వు చేసిన తప్పురా అని ఏది పెట్టి చూపిస్తే, అరే నేను చేసిన తప్పు కాదురా అని మనం రిటర్న్ చెప్తాం. వాడు ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఎంత పని పడలేనోడు ఇంట్లో కూర్చొని ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, చూసిరా వీడు ఇట్లా అన్నాడు, మనల్నే అన్నాడు అని చెప్పి కొన్ని ఐడీస్ నుండి వీడు ఆడియన్స్ని ఇట్లా అంటాడు అని 10 మంది కొట్టిరు సార్. 10 మంది ఫేక్ ఐడీలు. జనాలు ఎట్లాంటి వాళ్ళు అవునా అన్నది. అంటే నేను 40 సెకండ్ల వీడియో పెట్టినా, అది
నేను విజయవాడకు వచ్చిన అదిరిపోయింది రెస్పాన్స్, గుంటూరు నెక్స్ట్ గుంటూరుకు వస్తున్నా అది అయిపోయింది ఇది అయిపోయింది, నెక్స్ట్ వైజాగ్లో కూడా మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ఉండే నిన్న వైజాగ్లో ఫ్యామిలీస్ని చూసిన. సో సూపర్, నేను రేపు రాగానే సక్సెస్ మీట్ అనౌన్స్ చేస్తున్నా. సక్సెస్ మీట్ అయిపోగానే అండ్ అట్లనే రేపు హైదరాబాద్ వస్తున్నా కదా, వచ్చి మీ పని చెప్తా అని చెప్పి నేను ఐ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ హూ డిడ్ దిస్. అండ్ నిజంగా టైం ఉంటే బాగుండు, ఇంకొంచెం రోజుకి 24 గంటలు కదా, ఇంకొక 5 గంటలు ఉంటే బాగుండు. నేను ఐడీలు కూడా తీసి ఐపీ అడ్రస్లు తీసి అసలు ఎవడు అన్న పట్టుకునే లెవెల్కి నేను పోగలుగుతాను. సో నేను ఏదో ఇచ్చిన జనాలు అంటే వీళ్ళు ఎట్లా తీసుకుపోయారు అంటే దొరికిండు, ఈ పాయింట్లో వీడు దొరికిండు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఓన్ రైట్ ఆన్ సోషల్ మీడియా టు డూ సర్. నేను స్టోరీ పెట్టుకున్నా, తప్పు ఆ మాట అనడం తప్పు, అది నాకు సుర్ర అన్నది ఆ చినిగిపోయిన పోస్టర్ చూడగానే నేను అన్నా. బట్ దాన్ని ప్లాన్డ్గా రివ్యూ రైటర్లు అన్నా అని చెప్పి మిస్లీడ్ చేసిర్రు కొన్ని ఐడీస్తో. కొన్ని ఐడీస్తోనేమో వీడు మీడియా అని అంటుండని, కొన్ని ఐడీస్తోనేమో ఆడియన్స్ని ఎట్లెట్లా అంటామని. అవును. సో 3 దిక్కులు 3 రకాల జనాల్ని యాంటీ చేసేసారు నాకు. యాంటీ అంటే అది మళ్ళీ నాకు బయట చూస్తే కనిపించట్లేదు, బయట రోడ్డు మీద చూస్తేనేమో జనాలు వచ్చి మాట్లాడుతారు. సో అక్కడ ఏమైందంటే డిఫరెన్షియేట్ అయిపోయింది క్రౌడ్ అనేది. ఆడియన్స్ ఆఫ్ మై ఫిల్మ్ ఆర్ డిఫరెంట్. నాకు ఇక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే ట్విట్టర్లో లొల్లి ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ట్విట్టర్లో ఎక్కువ అవుతుంది. సో ఎనీడే ట్విట్టర్ టీ తాగుతా కాఫీ తాగుతా? కాఫీ కాఫీ. ట్విట్టర్ ఎనీడే ట్విట్టర్ ఆడియన్స్ ఆల్సో ట్విట్టర్లో జరిగిందన్న బ్యాడే అది. ఇప్పుడు నా ఆడియన్స్ ఓన్లీ మాస్ క్రౌడ్, వాళ్ళకి ట్విట్టర్ అకౌంట్ ఉండదని రెచ్చిపోను. నా నెక్స్ట్ సినిమా అయినా వాళ్ళు చూడాలి. ఎనీవేస్ బ్యాడ్ చేస్తుర్రు, నెగిటివ్ అవుతుంది, అర్థమైంది నాకు. బట్ ఏం చేయాలి అర్థం కావట్లేదు. సో సరే దీన్ని ఇంకా హీట్ అయితే కానీ లైమ్ లైట్ దొరకదు మనకు అనుకొని నిన్న నేను హైదరాబాద్ వచ్చేసి డోర్ వేసేసుకొని నేనేం తప్పు చేయలే, నేను ఏం చేసినో అది తప్పు. ఆ మాట నా ఇన్స్టాగ్రామ్లో వాడుకోవడం కూడా తప్పు. బేసిక్గా ఇది మనం ఆంధ్ర తెలంగాణ టిపికల్ దీంట్లో ఉన్నాం కాబట్టి తప్పు, ఇది తప్పు. ఇది ఒక జాకీ షరాఫో లేకపోతే మన సంజయ్ దత్తో చేస్తేనేమో బావు అంటారు. బేసిక్గా టిపికల్ మైండ్ సెట్లు ఉన్నాం కాబట్టి తప్పు. ఎందుకంటే చుట్టూ ఉన్న 10 మంది మనల్ని ఇక్కడ హీరోని చేస్తారు, విలన్ని చేస్తారు, కమెడీని చేసేస్తారు. సో నేను చాలా ఫ్రీ మైండెడ్ ఉండి ఏదో తీసేసిన 5 నిమిషాలలో రికార్డ్ చేసి పెట్టారు. సో ఈరోజు ఐ వాంటెడ్ టు ఆన్సర్ ఎవ్రీ వన్. అండ్ మార్నింగ్ నేను ప్రెస్ మీట్ ఏమో ఈ వీకెండ్ కలెక్షన్స్లో మేమే ఫస్ట్, అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్ చేసినాం అని పెడదాం అనుకున్నాం. అదే టైంకి ఈ హీట్ కూడా ఉండేది. TV9 లైవ్ వెహికల్ తీసుకొని ఇంటికి వచ్చేసింది. నేను అట్లా నిద్రలేసి స్నానం చేసి బయటికి వచ్చి చూస్తున్నా మా ఇంటి మీద ప్రెస్ మీట్. మొత్తం మీడియా ఉంది, అందరు మెట్లు ఎక్కుతారు, అందరూ హలో సార్ అంటారు. నాకు నా మీద ఎవడు గరం ఉండో, ఎవడు పాజిటివ్ ఉండో, ఎవడు నెగిటివ్ ఉండో అర్థం కాలేదు. అందరు రెడీ అయినాక పిలవండి సార్ అని చెప్పి నీట్గా రెడీ అయ్యి పాజిటివ్గా వెళ్ళిన రూమ్లోకి కూర్చున్నా సార్. నాకు 10 క్వశ్చన్లు పడతాయి అనుకున్నా. ఆ 10 క్వశ్చన్లకు ముందు నేను 10 నిమిషాలు ఫస్ట్ మాట్లాడదాం అనుకున్నా. ఆ 10 నిమిషాలు మాట్లాడినా. ఆ 10 నిమిషాల తర్వాత సరే మనకు క్వశ్చన్స్ ఉన్నాయంటే అందరు నీట్గా లేచి కెమెరాలు చదువుకురు సార్. సో జనాలకు అర్థమైంది. కాకపోతే ఈ మ్యానిపులేషన్ చేసుకొని మిస్లీడ్ చేయడం అనేదే నేనైతే ఇప్పటికి నమ్ముతున్నా సార్. అంత ఇప్పుడు అపార్థం చేసుకున్నటువంటి ఎవడు ఆపలేడు, అర్థం చేసుకున్నటువంటి ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. ఇన్ఫ్లుయెన్స్ చేసి బ్యాడ్ అని కూడా చెప్పలేడు.